హబ్ సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ ప్రాంతంలో మంగళవారం వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటల వరకు కూడా పొగ మంచు దట్టంగా కమ్మేసింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కానీ జనం మాత్రం కాశ్మీర్ వెళ్లకుండానే అక్కడి అనుభూతిని పొందారు. సుల్తానాబాద్ దర్గా మహల్లో హస్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షహీదీ సందల్ ఉర్సు ఉత్సవాన్ని ముస్లింలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సందల్ అంటే గంధాన్ని తలపై పెట్టుకొని డప్పు చప్పులతో ఊరేగింపు తీశారు. పలువురు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యం చేయించుకునే స్తోమత లేక చేనేత కార్మికుడు చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన వెంగళ రాజేశం అనే నేత కార్మికుడికి గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేక చనిపోయినట్లు తెలిసింది. అయితే మృతునికి సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లోకి ఇంటి ఓనర్ డెడ్ బాడీని తీసుకురావద్దని చెప్పాడట. చేసేదేమీ లేక ఊరి బయట చెరువు దగ్గర డెడ్ బాడీని సోమవారం రాత్రంతా ఉంచారు. గ్రామస్తులు చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు రాయేశం చనిపోయినా కూడా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదిస్తూ వెళ్లాడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మృతుని 2 కళ్లను సేకరించారు. చనిపోతే ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటికి కూడా రానివ్వకుండా వద్దని చెప్పాడు. ఊరు బయట అయితే మేమే మా యూత్ తరఫున పెద్దలు, గ్రామస్తులు, నాయకులు అందరం కలిసి దహన సంస్కారాలు నిర్వహించడం జరుగుతున్నది. కావున నాయకులు ప్రభుత్వం తరఫున దానికి ఏమైనా ఆర్థిక సహాయం అందించగలరని. అలా ఇంటి ఓనరు పూసల గ్రామంలో వారిని ఇంటికి రానివ్వకుండా చేశారు. అయితే పూసల గ్రామంలో ఊరి చివరన వాళ్ళ బాడీని వేసి ఇక్కడ ఊరు పెద్దలు పూసాల పోచమ్మవాడ యూత్ దహన సంస్కారాలు నిర్వర్తించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం తరపునైనా శ్రీవాణి కాలేజ్ తరపునైనా వారికి ఆర్థిక సాయం అందించగలరని కోరుచున్నాం. అద్దె ఇంట్లో వండుకుంటూ అనారోగ్య కారణాలతో మృతి చెందినాడు.
అద్దెంటి యజమాని మానవత్వం లేకుండా నా ఇంట్లోకి శవం నా ఇంటి వద్దకు రానియద్దని తిరస్కరించినందుకు యువకులు గ్రామస్తులందరూ కలిసి రోడ్డు మీదనే ఉంచి అతని అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది. ముందు ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ ప్రతి ఒక్కరిని మానవతా దృక్పథంతో చూడాలని సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షునిగా బండి రఘు, ఉపాధ్యక్షునిగా మేరుకు సదయ్య, కార్యదర్శిగా పరశురాం, కుదురుపాక అధ్యక్షునిగా లింగారావు, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఉపాధ్యక్షులుగా సుభాష్, కార్యదర్శులుగా రాములు, కోశాధికారిగా ప్రతాప్లను ఎన్నుకున్నట్లు మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరి మహేందర్ తెలిపారు. చిన్నకల్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా బండి రఘుగౌడును ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిన్నకల్ల గ్రామ ప్రధాన కార్యదర్శిగా శేఖర్ను ఎన్నుకోవడం జరిగినది. ఉపాధ్యక్షులుగా గట్ల దేశాయిని మరియు కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిన్నకల్ల గ్రామ శాఖకు సంబంధించిన కార్యకర్తలు మరియు మండల నాయకులు వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సుల్తాన్ మండల శాఖ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. తాగునీటి కోసం రోడ్డెక్కారు ఆ ఊరి జనం. 4-వే లైన్ నిర్మాణం వల్ల తాగునీటి జలం కలుషితమవుతుందని, నెత్తి నీరు కొట్టుకున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు చిన్న కల్వల గ్రామస్తులు. ఇటీవల సభా సంఘం బృందం ఎమ్మెల్సీ తానపర్తి భానుప్రసాదరావుకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు గ్రామస్తులు. పరిష్కారం చేయకపోతే రాకపోకలను స్తంభింపజేస్తామన్నారు గ్రామస్తులు. ఫోర్వే రోడ్డు నిర్మాణ కార్యక్రమం చేపట్టిన తర్వాత చిన్న కల్వల గ్రామంలోని తాగునీటి పైపులు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. వాటిని పునర్నిర్మించడంలో కూడా వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ అలసత్వం వల్ల ఈరోజు గ్రామంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. బోరింగ్ మంచిగా లేదు, నీళ్ళు తెచ్చుకుందాం అంటే ఈ పంపులు మంచిగా లేవు. ఈ లైన్కో 4 నెలలు అవుతుంది, ఆ దానికో 15 రోజులకోసారి లీక్ పైన ఆవుడు దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు, ఊరిని పట్టించుకునేటోళ్ళు లేరు కనీసానికి. మరి మేము బతుకుడు ఎట్లా జనాలతో ఆడుకుంటాం వీళ్ళు రోడ్డు చేయబట్టి. ఇటీవలే రాజీవ్ రహదారి పర్యవేక్షణ కమిటీ సభా సంఘం కమిటీ చైర్మన్ భానుప్రసాదరావు గారు కూడా మా ఊరిని సందర్శించడం జరిగింది. వారికి కూడా మా గ్రామం తరఫున మేము ఈ తాగునీటి సమస్యపై, సైడ్ డ్రైన్ల సమస్యపై ఆయన విన్నవించుకోవడం జరిగింది. వారితో పాటు వచ్చిన కాంట్రాక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు దాదాపు 5-6 రోజులు గడిచినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకొని మాకు ఈ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్టయితే మొత్తం ఈ రోడ్డు అంతా స్తంభింపజేస్తాము. గవర్నమెంట్ పట్టించుకుంటే లేదు మాకు నల్లలు ఏసుడు, పీకుడు, పెట్టుడు ఈ రోడ్ పైన అయితే మాకు 4 నెలల బట్టి మాకు ఎంత ఇబ్బందులు అవుతాయి నీళ్ళతో. మార్పు అనే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జెడ్పీ సీఈఓ చక్రధర్ రావు అన్నారు. సుల్తానాబాద్ మండల పరిషత్ సమావేశ హాలులో సుల్తానాబాద్, ఎలిగేట్, జూలపల్లి మండలాల డాక్టర్లు, ఏఎన్ఎంలు, కార్యదర్శుల సమావేశం జరిగింది. మాతా శిశు మరణాలను తగ్గించేందుకే మార్పు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ చెప్పారు. గర్భం మనం గుర్తించినప్పటి నుంచి సక్రమంగా డెలివరీ అయి తర్వాత ఇటువంటి స్కీమ్స్ జననీ సురక్ష ఉంది, ఇంకా జననీ బీమా యోజన ఉంది, ఒకటి స్కీమ్స్ ఉన్నాయి కొన్ని. ఇటువంటి స్కీమ్స్ కూడా అక్కడ వాళ్ళకి చక్కగా అందుతున్నాయా లేవా అనేది ఒక ట్రాకింగ్ సిస్టంలో పెట్టి
మనం దీన్ని ఒక మార్పు అనేది నిజంగా ఏంటంటే ఇది పేద బాలింతల విషయంలో ఆరోగ్యం విషయంలో ఇది ఒక చక్కటి మార్పు, నిజమైన మార్పు తీయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులను కూడా కోరుతున్న ఎవరు మార్పు లేకపోతే మనం కూడా మారవలసిన అవసరం ఉంది. మారకపోతే సమాజంలో మనం మారాల్సిందే. చక్కగా ఏంటంటే వాళ్ళకు కావాల్సిన సేవలను టాప్ టు బాటం అందించి మనం చేసినప్పుడే ఈ మార్పు ప్రోగ్రాం విజయవంతమవుతుంది. ఎటువంటి నిర్లక్ష్యం చేసినా ఈజీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మాత్రం చర్యలు ఉంటాయని చెప్తున్నాడు. నేటి యువత దేశానికి వెన్నెముకని ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ కిషన్ జీ అన్నారు. ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ సరిహద్దు ప్రాణంలో పాల్గొని వచ్చిన రేగడి మద్దుగుంటకు చెందిన పుట్ట సదయ్యను కళాశాల అధినేత విజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా బార్డర్లోని గ్రామాల ప్రజల జీవన స్థితిగతులను వివరించారు. మేమందరూ వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు ది భారతీయులు, మేమంతా హిందువులము. ఆ భావన మర్చిపోలేట. మనకిచ్చి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, మన బంధువులే వచ్చారని సంస్కృతి పరంపరను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మన లోపల అపారమైన అనురాగాన్ని ఆత్మీయతను కూడా పంచిపెట్టారట. బతుకుతారో మీకు అంత గ్యారంటీ లేదు, మీ ఇష్టం, సంతకం పెడితేనే పోరీలు కూడా పోరు అని చెప్పారు. మేము సంతకం పెట్టి భారత మాత కోసం, భారత జాతి భారత భూభాగం ఎంతుందో తెలుసుకోవడం కోసం తపన కొద్దీ మేము భారత భూభాగం తిరగడం జరిగింది. బీహార్లోని సీతాంబడి జిల్లా కనుహోలి మండలంలోని గ్రామాలు తిరగడం జరిగింది. అక్కడి జీవన విధానం, వారు ఎంత ఘోరంగా బతుకుతారంటే ఘోరం ఉంది వాళ్ళ జీవన విధానం. వారికి కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అన్నీ ప్రాక్టికల్ చూద్దామంటే ఘోరం ఉంది. మన దాంట్లో మనం అనుభవించే దాంట్లో 1% కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.